హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 4 days ఒక వీడియోలో పెట్టేస్తాను కదా. అందులో ఫస్ట్ డే సండే, శ్రావణ మాసం కాబట్టి సండే నార్మల్ గానే జరిగింది. ఇంకా ఈవినింగ్ కొంచెం క్లీన్ చేసుకున్నాం, ఎందుకంటే మండే చవితి రోజు పాలు పోద్దామని ఇంకంతా క్లీన్ చేసి. సో నెక్స్ట్ డే ఇది మండే మార్నింగ్ పూజ రూమ్ లో అంతా నేను క్లీన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా వదిన నైవేద్యంకి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు దారాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ పాలు పోసి ఇక చేతికి కట్టుకుంటాం కదా, అవి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మా చిన్నమ్మకి అయితే ఫుల్ గా నిద్ర ఉంది. చూడాలి, టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత నిద్రపిస్తాను. అండ్ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. తొందరగా అయిపోతుందేమో అనిపించింది, చూస్తే చాలా టైం పట్టింది. ఊరికే నించునే బదులు అట్లీస్ట్ ఇవన్నీ రెడీ అయినా చేద్దాము అని ఇంకా కూర్చొని అన్ని నిదానంగా పసుపు కుంకుమని దీపంకి అంటించి ఇంకా దీపంలో ఒత్తి అన్ని రెడీ చేస్తూ ఉన్నాను. నార్మల్ గా చవితి రోజు ఏం జరుగుతుందంటే కొందరు ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటారు పూజని, ఇంకొందరు నిదానమైన పర్వాలేదు నిదానంగా చేసుకొని వెళ్దాము అందరిది అయిపోయినాక లాస్ట్ లో అని కొందరు అనుకుంటారు. బట్ మనం ఫాస్ట్ గా అయితే చేయడానికి రాదు, ఎందుకంటే నిదానంగా అన్ని బొట్లు పెట్టి పూలు పెట్టి ఇంకా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి స్లోగానే అవుతుంది. నార్మల్గా ఇలా ఫెస్టివల్స్ కానివ్వండి, ఇలా పూజ ఏమైనా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయము. అలాగే ఈ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కాస్త ప్రసాదం అక్కడ తినేసి ఇక ఇంటికి వెళ్ళి కొన్ని వాటర్ తాగేసి గుంటకల్లో ఫేమస్ టెంపుల్ కసాపురంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నార్మల్గా సాటర్డే సండే అలాగే ట్యూస్డే 3 days రష్ ఉంటుంది. మేము మండే వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. సో మా అత్తయ్య ఆకు పూజ చేపిద్దాం అనుకున్నారు. సో అది కూడా ఫాస్ట్ గానే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేసి ఇంటికి 1:30-2 అలా అయింది. ఇంకా అందరం అలసిపోయాం, మార్నింగ్ లేసాం కదా, ఇంకా హాయిగా పడుకునేసాము. అండ్ నెక్స్ట్ ఇది ట్యూస్డే ఈవినింగ్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. మనకి స్టేషన్ పక్కనే రాయల్ కూర్చ్ రెస్టారెంట్ ఉంది. శ్రావణ మాసం కాబట్టి వెజ్ ఆర్డర్ పెట్టాము, కానీ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సో వెజ్ లో వచ్చి మేము ఏం ఆర్డర్ పెట్టామంటే రోటీస్, అలాగే రోటీకి కర్రీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా అలాగే పన్నీర్ టిక్కా మసాలా పెట్టాము. రెండు చాలా బాగున్నాయి టేస్ట్. రైస్ లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, కానీ పన్నీర్ బిర్యానీ ఎందుకో ఏం టేస్ట్ లేదనిపించింది. వైట్ రైస్ లో ఈ పన్నీర్ ని డీప్ ఫ్రై చేసి అందులో జస్ట్ మిక్స్ చేసినట్టున్నారు. ఈ మసాలా కూడా అస్సలు కనిపించలేదు. ఏంటి అన్ని పన్నీర్ రెసిపీసే అనుకోవచ్చు. మా ఇంట్లో అందరికీ పన్నీర్ అంటేనే ఇష్టము. మష్రూమ్స్ పెడదామా అంటే వద్దు అన్నారు, అది ఎవరు పెద్దగా ఇష్టపడరు. ఇంకా మనకి వెజ్లో పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు, ఈ పన్నీర్ అలాగే మష్రూమ్ తప్ప. ఇంకా వెజ్ పలావు, వెజ్ బిర్యానీలో ఇంకా ఇవే క్యారెట్ క్యాప్సికమ్ ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా పన్నీరే తిందామని అనుకున్నాము. నాన్ వెజ్ అయితే పెద్ద టెన్షన్ అయితే అనిపించదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిర్యానీ ఆర్డర్ పెడితే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది అక్కడే, ఇంకా వేరే ఐటమ్స్ తినలేము. మా చిన్నమ్మ అయితే చాలా సతాయిచ్చింది, నిద్ర వచ్చిందేమో మరి ఏడుస్తూనే ఉంది. అక్కడికి ఆ రోటీ కొంచెం ఆనియన్ ఈ కుకుమరి ఇస్తున్నాను, అవి ఇంట్రెస్ట్ లేదేమో పడేస్తా ఉంది కిందికి. ఇక మా పెద్దమ్మ అయితే రోటీస్ ని పీస్ చేస్తే తనే తినింది, ఇంకా రైస్ ఏమో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళంగానే మా పెద్దమ్మాయి అలాగే చిన్నమ్మ ఇద్దరు పడుకునేసారు. సో ట్యూస్డే హ్యాపీగా ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది వెనస్డే మార్నింగ్ అందరం ఊరికైతే వెళ్తున్నాం. అత్తయ్య మావయ్య అందరూ బెంగళూరుకి అయితే వెళ్తున్నారు. మధ్యలో నేను అనంతపురంలో దిగి ఒక 2 days ఉండే వద్దాం అనుకున్నా, ఎందుకంటే కొంచెం పని ఉంది, అలాగే ఒక 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా అనిపించింది. నేను ఒకటే కాదు, మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియోస్ తీయడానికి కుదరలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ రీసెంట్ గా తీసుకున్న శారీస్ అవన్నీ చూపిస్తూ ఉంటే ఇంకా అవే చూసుకుంటే సరిపోయింది టైం. అండ్ నెక్స్ట్ రోజు ఇంకా బ్లౌజ్ కొంచెం వర్క్ ఉంటే ఆ బ్లౌజెస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇక నెక్స్ట్ రోజు మార్నింగ్ దోశ అలాగే ఆలు తినాలనిపించింది. యూజువల్గా నేను దోశ చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను, ఇంకా అది తిని బోర్ కొట్టింది. ఈసారి ఆలు తిందాం అనుకోని అది చేయమని చెప్పాను. ఇక ఈవినింగ్ కొంచెం ఆకలి అవుతుంటే మార్నింగ్ ఆలు ఉంది కదా, అదే బన్లో పెట్టుకొని తినేసాను. చాలా బాగుంది టేస్ట్, ఆనియన్స్ తో నంచుకొని తింటూ ఉంటే. అలాగే జూడియోలో కొంచెం ఆఫర్ ఉన్నాయని తెలిసింది, అందుకే వెళ్ళాను. అంటే తెలిసి వెళ్ళలేదు, అలా అనుకోకుండా వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఆఫర్స్ ఉన్నాయని. ఇంకా మంత్ అంతా ఉంటాయని చెప్పారు. ఆగస్ట్లో ఎవ్రీ ఇయర్ అలా ఆఫర్స్ పెడుతూ ఉంటారంట. సో మా పెద్దమ్మాయికి కాస్త షాపింగ్ అయితే చేశాను. ఇంకా మా చిన్నమ్మాయికి ఆల్రెడీ చాలా డ్రెస్సెస్ ఉన్నాయనిపించింది, అందుకే వద్దనుకున్నాను.
ఇంకా పెద్దమ్మాయికి యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే రోజు వైట్ డ్రెస్ వేయాలి. ఆ వైట్ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాను, కానీ అక్కడ ఫ్రాక్స్ ఏమంత అనిపించలేదు, జస్ట్ టీ షర్ట్ ఏమో తీసుకున్నాను. సో ఈ షాపింగ్స్ బయట తిరగడం అయిపోయింది. 2 days కాదు 3 days ఏమో ఇక్కడ ఉన్నాను. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉన్నాను. ఇక సండే మార్నింగ్ బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. మా చిన్నమ్మాయికి చాలా నిద్ర వస్తూ ఉంది, తూగుతూ ఉంది, కానీ పడుకోవడం లేదు. ఇంకా ఎలాగో అలా తనని నిద్రపించి నేను కూడా కాసేపు నిద్రపోయి లేసాను. ఇక బ్రేక్ఫాస్ట్ ట్రైన్లో తినేసాము. చిన్నమ్మాయికి రాగి గంజి చేసుకుని వచ్చాను. కొంతసేపు అలా పడుకొని లేసి తినేసింది. ఇంకా మేము చిత్రాన్నం తెచ్చుకొని అది కూడా తినేసాము. ఇంకా దగ్గరలో ఉన్నాం దిగడానికి. ఇక మొత్తం అంతా ప్యాక్ చేసి కూర్చొని. సో నెక్స్ట్ వీడియోలో అన్ప్యాకింగ్తో పాటు జూడియోలో నేను ఏం షాపింగ్ చేశానని కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.